చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసం బయటికి రావటం బహిర్గతమైంది. ఈ 2 రోజుల నుంచి ఎంతో ఆందోళన చెందుతున్నారు. కారణాలు వేరే చెప్పారు, బట్ వాళ్ళ మనసులో లోపల దీన్ని క్యాన్సిల్ చేయనటువంటి ఉద్దేశం ఈరోజు స్వయాన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు ఆమోద ముద్రేశారు. చంద్రబాబు గారి ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయన్నటువంటిది చాలా బాధాకరంతో కూడుకున్నటువంటిది. మరి ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం లేదు అన్న వాదన గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు చెప్పడం, రాయలసీమ ప్రాంతాలలో కానీ నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 6 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు ప్రతి ఒక్కరి గుండెల్లో ఆందోళనతో పాటు కోపం కూడా వస్తూ ఉంది. ఒక ప్రాంతం పైన ద్వేషంతోనో లేకపోతే ఆలోచన లేని విధానమో ఈ నిర్ణయాలు తీసుకుంటూ మోసపూరితమైన కుట్రలు ఏ రకంగా చేస్తున్నారో ఒక్కసారి ప్రజలను ఆలోచన చేయమంటున్నాను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్వయాన ఇరిగేషన్ మంత్రి గారు అవసరం లేదు అని చెప్పారు. గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారు నాకు ఉన్నటువంటి చనువు వలన గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి చేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒత్తిడి చేయించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిపివేయించాను అని చెప్పారు. ఈరోజు దాన్ని ఇరిగేషన్ మంత్రి గారు ఆమోద ముద్ర వేశారు. మరి అదే సమయంలో గతంలో ఇదే తెలుగుదేశం ప్రభుత్వం తన ఆలోచన విధానాన్ని వేరే రకంగా చెప్పింది. దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకపోవటం వల్ల నిలిపాము అని చెప్పి ఎందుకు అన్ని నాలుకల ధోరణులు అవలంబించారు? ఎందుకు అంత మోసం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీకు అన్నది ఒకసారి ఈ శ్రీశైలం ప్రాజెక్టు పైన ఏ రకంగా చంద్రబాబు గారు ద్రోహం చేసింది అన్నటువంటి పైన కొంచెం లోతుగా వెళ్తే 95లో ఎన్టీ రామారావు గారిని దింపేసిన ముఖ్యమంత్రి అయిన సమయంలో యునైటెడ్ ప్రోగ్రెస్ యూపీ అన్నటువంటి ప్రభుత్వం యునైటెడ్ ఫ్రంట్ యుఎఫ్ ప్రభుత్వం ఆయన ఆధ్వర్యంలో ఏర్పడినప్పుడు దేవేగౌడ గారు ప్రధానమంత్రిని నేనే చేశానని చెప్పుకునే రోజుల్లో కేవలం ఒక రిజర్వాయర్గా ఉన్నటువంటి ఆల్మట్ని ఆ రోజు జస్ట్ ఆనకట్టలాగా ఉన్నటువంటి దాన్ని ఆ రోజు డ్యామ్గా మార్చి అక్కడ అడ్డుకట్ట వేయించాడు. అక్కడి నుంచి నీటిని చాలా మాత్రం తెలుగు రాష్ట్రాలకు రావడానికి ఆ రోజే చంద్రబాబు గారు వైఫల్యం చెందారు. మరి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు ఈయన ఆధ్వర్యంలో ఈయన మద్దతుతో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంటే మరొక పక్కన 70,000 కోట్లు శాంక్షన్ చేయించి ఆల్మట్టి లెవెల్ని దాదాపుగా అక్కడ స్టోరేజ్ని 2 చేస్తున్నారు. దీనిపైన నోరు మెదపకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆ ప్రాంత ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అది అవసరం లేదు, ఆ ప్రాంత పేరు పెట్టి దాన్ని ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి మాట మాట్లాడడం తగునా నీకు అని చెప్పి నిమ్మల రామానాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. ప్రాంతం పేరు పెట్టడం కాదు, దాంట్లో ఈ 6 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రతి రైతు ప్రతి ఒక్క మనిషి జీవితాన్ని ఆధారపడి ఉంది. అటువంటి దాన్ని అంత నిర్లక్ష్యంగా మీరు మాట్లాడినందుకు క్షమాపణ చెప్పడంతో పాటు నీకు ఇరిగేషన్ మంత్రిగా కొనసాగే హక్కు లేదు అని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు తను మాట్లాడిన మాటలు అవగాహన లేని రాహిత్యం. క్యూసెక్లకు టీఎంసీలకు కూడా తేడా తెలిసినట్లేదు పెద్ద మనిషికి. ఈ మనిషి మాట్లాడే విధానం ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలోనే కేవలం 7,000 నుంచి 11,000 క్యూసెక్లే, అది శ్రీశైలం ఫుల్ లెవెల్ ఉంటేనే వచ్చేటువంటిది పోతిరెడ్డిపాడు ద్వారా. రాయలసీమ ప్రజలు నీరుని దోచుకున్నారు, నీటిని ఎక్కువ ఇచ్చినామన్న మాటలు మాట్లాడేటువంటి వాళ్ళకు ఒక్కటే మీరు ఆలోచన చేయండి. గత 20 సంవత్సరాలలో కేవలం 4 సంవత్సరాలు మాత్రమే అలకేట్ చేసినటువంటి వాటర్ని తీసుకోవడం జరిగింది. 16 సంవత్సరాలు మా వాటా ప్రకారం కూడా నీళ్లు రాలేదు అక్కడికి. చెన్నైకి నీళ్ళు ఇచ్చినా, రాయలసీమ ప్రాంతం ప్రాజెక్టు దడిచినా అనేక లక్షల మంది జీవితాలు ఆధారపడున్నాయనంటే
పోతిరెడ్డిపాడు శ్రీశైలం ద్వారా. ఆ పోతిరెడ్డిపాడుకి ఎప్పుడు ఏ లెవెల్లో తీసుకోవాలనో మొన్ననే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మరొక్కసారి ప్రజలను ఆలోచన చేయమంటున్నా. పోతిరెడ్డిపాడు ద్వారా గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు యుద్ధ ప్రతిపాదిక పైన సంవత్సరంన్నరలోనే ఆ ప్రాజెక్టుని కంప్లీట్ చేశాడు. దేశంలో ఒక రికార్డ్ అది. ఆ ప్రాంత ప్రయోజనాలు కాపాడడం కోసం కేవలం అంతకుముందు 7,000 నుంచి 11,000 క్యూసెక్లు మాత్రమే అక్కడి నుంచి తీసుకునే పరిస్థితి. దాని ద్వారా పోతిరెడ్డిపాడు నుంచి వస్తే బనకచర్ల క్రాస్ కాడి నుంచి మిగతా అన్నిటికి కూడా వాడుకునే పరిస్థితి నుంచి పోతిరెడ్డిపాడుని ఎక్స్పాండ్ చేసి, పోతిరెడ్డిపాడు కూడా ఎక్స్పాండ్ చేసినా కూడా ఆ రోజు నీటి దోపిడీ జరుగుతుందని మాట్లాడి, ఆ రోజేమో ఇదే చంద్రబాబు నాయుడు గారు తనకు సంబంధించిన ఎమ్మెల్యేలతో ఇక్కడ ధర్నాలు చేయించి ఆ ప్రాజెక్ట్ పోతిరెడ్డిపాడును చేపట్టకుండా అడ్డుకోవడానికి ఆ రోజే ప్రయత్నం చేశాడు. మరి ఈరోజు రాయలసీమను నేనేదో ఉద్ధరించానని మాట్లాడుతున్నటువంటి వ్యక్తి, మరి ఆ రోజున ఆ పోతిరెడ్డిపాడు నిర్మించిన 840 శ్రీశైలం లెవెల్ 840 దాటిన తర్వాత కేవలం 2,000 క్యూసెక్లే తీసుకోగలుగుతాం. 854 పైకి వస్తే 7,000 క్యూసెక్లు మాత్రమే తీసుకోగలుగుతాము. ఇవన్నిటి సస్టైన్ చేయడానికి ఫుల్గా పోతిరెడ్డిపాడు నుంచి డ్రా చేయాలంటే ఆల్మోస్ట్ శ్రీశైలం 881 ఉన్నంత వరకు తీసుకోలేము. ఇది వాస్తవం. శ్రీశైలం 881 ఎప్పుడూ ఉండనీయడం లేదు. ఎందుకు అనంటే ఒక పక్కన ఈయన ఫెయిల్యూర్ వల్ల ఆల్మట్టి పెద్దగా పెరిగిపోతుంది. దాంట్లోనే సుమారుగా వచ్చేటువంటి వాటర్ను అక్కడే అడ్డుకుంటున్నారు. దాని తర్వాత నారాయణపూర్ రిజర్వాయర్ నిండాలి, మళ్ళీ జూరాలకు రావాలి, జూరాల నిండాలి. జూరాల నుంచి అనేక రంగాలలో తెలంగాణ వాళ్ళు అక్కడ ప్రాజెక్టు కట్టి నీళ్లు తీసుకుంటున్నారు. అవన్నీ పోయి శ్రీశైలంకు రావాలి. శ్రీశైలంకు వచ్చిన తర్వాతనే మనకు అవకాశం ఉంటుంది. అది కూడా శ్రీశైలంలో 840 క్యూసెక్లు 841 లెవెల్ దాటిన తర్వాతనే కొద్దిగా 2,000 క్యూసెక్లు తీసుకునే అవకాశం కలుగుతోంది. అంతవరకు రానిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. కింది స్థాయిలోనే ఒక పక్కన ఆల్మట్టి నుంచి తర్వాత వచ్చి జూరాల దగ్గరికి వచ్చేటప్పటికే సుమారుగా నీళ్లు తోడేస్తుంది. 2015లో అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కల్వకుర్తి లిఫ్ట్ను కెపాసిటీ 20 టీఎంసీ నుంచి 40 టీఎంసీలకు పెంచి శ్రీశైలం 800 అడుగులు ఉన్నప్పటి నుంచే డ్రా చేసుకునే దానికి ఆయన చేస్తున్నాడు వర్క్. ఈయన చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దీన్ని మరింత కిందికి తీసుకెళ్లి డెడ్ స్టోరేజ్ కన్నా కిందికి 777 అడుగులు ఉన్నప్పుడు, 777 అంటే కింద ఆల్మోస్ట్ కింద ఉంటాయి నీళ్లు. అప్పుడు కూడా రోజుకు 2 టీఎంసీలు తీసుకునే విధంగా 60 రోజుల్లో 120 టీఎంసీలు తరలించేదానికి పాలమూరు రంగారెడ్డి దిండి ప్రాజెక్టులను చేపట్టారు. మరొక పక్కన 825 నుంచి 40 టీఎంసీలు తీసుకునేందుకు శ్రీశైలం ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ తీసుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ రకంగా చూస్తే శ్రీశైలంలో 777 నుంచి 825 లెవెల్ చేరేంత వరకే రోజుకు 7 టీఎంసీలు తెలంగాణ తరించుకుపోతోంది. మరి ఏ రకంగా అది 800 అడుగులు 825 అడుగులు దాటే పరిస్థితి వస్తుంది చెప్పండి? ఎప్పుడన్నా హెవీ ఫ్లడ్ వచ్చేటువంటి పరిస్థితి వస్తే కానీ అది సాధ్యపడదు. మరొక పక్కన మీకు లైవ్ ఫిగర్ 2014లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీశైలం కేవలం 52 టీఎంసీలు మాత్రమే పైనుంచి వచ్చినాయి. జూరాల ఆల్మట్టి ఇక్కడి నుంచి ఆ కాలంలో 45 టీఎంసీల వరకు తుంగభద్ర వచ్చింది కాబట్టి కొద్దిగా సస్టైన్ అయింది. ఆ రోజు వచ్చినటువంటి 52 టీఎంసీల ప్రకారం కొద్దిగా స్లోగా వస్తే నేను చెప్పినటువంటి ప్రాజెక్టులలో అన్నిట్లో లిఫ్ట్ చేస్తే ఏ రకంగా శ్రీశైలం లెవెల్ పెరుగుతుంది ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా. ఇది అవగాహన రహితంతో మాట్లాడిన మాటలు కాదా అని చెప్పి ఇరిగేషన్ మంత్రి గారిని మరొకసారి అడుగుతున్నా. మరొక పక్కన ఇంత దారుణం జరుగుతూ ఉంటే, ఈ పరిస్థితులు అన్నీ పోతుంటే, మరొక పక్కన 796 దాటినప్పటి నుంచి రోజుకు ఈ పవర్ హౌస్ ద్వారా 4 టీఎంసీలు పవర్ జనరేషన్ కోసం రోజుకు 4 టీఎంసీలు దీని ద్వారా చేసేస్తున్నారు. పవర్ జనరేషన్ కోసం అని చెప్పి కింది స్థాయికి తీసుకెళ్ళిపోతున్నారు. డెడ్ స్టోరేజ్ వాటర్ కూడా ఉండడం లేదు. ఇదంతా ఎంత బాధాకరం ఉంటుంది. పేరుకేమో కృష్ణా కంట్రోల్ ఆంధ్రప్రదేశ్ అంటారు. మరి ఈ రకంగా నీళ్లు అన్ని అటు తరలిస్తున్నారు. మరొక పక్కన నాగార్జున సాగర్ తీసుకుంటే
రైట్ కెనాల్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఉంది, డ్యామ్ నిర్వహణ అంతా కూడా తెలంగాణ చేపడుతోంది. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున రాష్ట్రం వదిలి పారిపోయేటప్పుడు చేసినటువంటివే. ఈ రకంగా ఈ ప్రాంతానికి అంతా కూడా అన్యాయం చేశారు. ఏదైనా కూడా ఒక ప్రాంతంకు జరిగేటువంటి మంచిని మంచిగా చెప్పాలి, కానీ దాన్ని ప్రతిపక్షం పైన బురద చల్లేందుకు ప్రయత్నం చేయకూడదు. అలా ఆలోచన ఏ రోజు చేయలేదు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ. మీరే ఆలోచన చేసుకోండి. ఆ రోజు పోలవరానికి అనుమతులు లేవు అని చెప్పి అన్ని రంగాల్లో అడ్డుకున్నా కూడా అన్ని పర్మిషన్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఎక్కడ దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, మనం ప్రాజెక్ట్ జరుగుతుందని చూపించాలా అని చెప్పి రైట్ కెనాలు లెఫ్ట్ కెనాలు అన్నటువంటిది ఆ రోజే చేస్తూ, మరొక పక్కన పోలవరం ప్రాణులు అన్నీ ప్రారంభించే కొద్దీ ఆ రోజు రాష్ట్రం విడిపోయే టైంలో జాతీయ ప్రాజెక్టుగా చేర్చడం జరిగింది. మరొక పక్కన ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేయాలని మహేంద్ర తనియా గారి నుంచి ఎన్నో ప్రాజెక్టులు, జంజావితి లాంటి ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర సృజస్రవంతి లాంటి ప్రాజెక్టులు రూపకల్పన చేశాడు. గోదావరి జిల్లాలలో అత్యంత సస్యశ్యామలం గోదావరి జిల్లాలలో కూడా మెట్ట ప్రాంతాలలో బాగుండాలని చెప్పి తాడిపూడి, పుష్కర, వెంకటనగరం లాంటి లిఫ్ట్ స్కీమ్స్ చేసి అక్కడ ప్రజలను కూడా బాగా చూసుకోవాలన్నటువంటి ప్రయత్నం చేశారు. మరొక పక్కన ఆ పోలవరం రైట్ కెనాల్ కంప్లీట్ చేసి కృష్ణా డెల్టాని స్టెబిలైజ్ చేయాలా అని చెప్పి ఆ రోజు రైట్ కెనాల్ దాదాపుగా కంప్లీట్ చేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు. అలా కిందికి వెళ్తే అనేకమైన ప్రాజెక్టులు. నువ్వేమో ఓ పక్కన హంద్రినీవా గాలేరు నగిరి కూడా అవసరం లేదు, ఎందుకు మనకు గాలేరు నగిరి, అది 40 టీఎంసీలకు పెట్టారు ఆ రోజు తెలియక అని చెప్పి 5 టీఎంసీలకు కుదించింది నువ్వు కాదా, జీవోల రూపంలో కూడా అనేక సార్లు నీకు చూపించాం. ఆ రోజు మోసం చేశావు. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరిగి 40 టీఎంసీలు చేసి ఆ రోజు మల్లెల నుంచి హంద్రినీవాను మొదలుపెట్టి ఫస్ట్ ఫేజ్ కింద జీడిపల్లి వరకు తీసుకొని జీడిపల్లి నుంచి గొల్లపల్లి అనేకమైన ప్రాజెక్టులు డ్యాములు నిర్మించుకుంటా పోయి మార్లా రిజర్వాయర్ కానీ, గొల్లపల్లి రిజర్వాయర్ కానీ, దాని తర్వాత వచ్చేటువంటి శ్రీనివాసపురం రిజర్వాయర్ కానీ, తర్వాత టైల్ పాయింట్ చేరేటువంటి అడిపల్లి రిజర్వాయర్ వరకు ఫేజ్ 1 ఫేజ్ 2 కింద పెట్టి ఆ రోజు ఫేజ్ 1కు నీళ్లు ఇచ్చినట్టు ఆయన హయాంలోనే జరిగింది జీడిపల్లి వరకు. ఈరోజు కియా వచ్చిందంటే గొల్లపల్లి రిజర్వాయర్ వల్ల, అది రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఉన్నటువంటి ఆలోచన వలన 3600 కోట్లు ఆ ప్రాజెక్టు పైన ఖర్చు పెట్టడం వలన. అదే రకంగా మాకు ఎన్టీ రామారావు గారు అంటే గౌరవం, ఆ రోజు ఆయన తెలుగంగా తీసుకున్నాడని చెప్పి, కానీ ఆయన మొత్తం ఖర్చు పెట్టింది 34 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. అదే అప్పుడు 89 నుంచి 94లో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 కోట్ల పైన ఖర్చు పెట్టింది. తర్వాత తెలుగంగాను కూడా నిర్లక్ష్యం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అదే మళ్ళీ ఆ ప్రాజెక్టును రాజశేఖర్ గారు వచ్చినాక 3600 కోట్లు తెలుగుగా ఖర్చు పెట్టి దాని ద్వారా పూర్తి స్థాయిలో నీళ్లు పోయేందుకు ఒక రూపకల్పన కంప్లీట్ చేసినటువంటి ఘనత కూడా ఆ రోజు రాజశేఖర్ గారికే దక్కింది. మరి నువ్వేందో చేశానంటున్నావు, ఏం చేసావు? ఆ రోజు దీన్ని పెంచడం వలన పోతిరెడ్డిపాడు నుంచి బనకచర్ల క్రాస్ని ఎక్స్పాండ్ చేసి అది 50,000 క్యూసెక్లు పైగా వచ్చేటట్టు చేసుకొని అక్కడి నుంచి గాలేరు నగిరి అటువంటిది ఏదైతే ఇప్పుడు రిజర్వాయర్లు గొల్లపల్లి అక్కడ ఉన్నటువంటి అవుకు రిజర్వాయర్ కానీ, దాని తర్వాత వచ్చేటువంటి గెండికోట ప్రాజెక్ట్ కానీ, గెండికోట నుంచి మళ్ళా పైడిపాలెం నుంచి చిత్రావతికి పోయేదానికి కానీ, మరొక పక్క గెండికోట నుంచి వామికొండ సాగర్ ఇట్లా రిజర్వాయర్లు పోయేదానికి కానీ, ఇవన్నిటిని కూడా దాదాపుగా కంప్లీట్ చేసి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అని చెప్పి ఒకసారి ఆలోచన చేయండి. ఆ రోజు బ్రహ్మం సాగర్ కంప్లీట్ చేయించి ఓపెన్ కూడా చేయించారు. అది కేవలం 9 టీఎంసీలు 10 టీఎంసీ నిలబడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫుల్ కెపాసిటీ నిలబెట్టినటువంటి ఘనత, దాన్ని కెనాల్ ఎక్స్పాండ్ చేసి లైనింగ్ చేసి బ్రహ్మం సాగర్ పూర్తి స్టోరేజ్ తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. గండికోటలో పూర్తిగా 20 టీఎంసీలు నిలబెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ప్రశ్నిస్తున్నారు వాళ్ళు ఏం చేశారు అని చెప్పి. మీరేం చేశారు అని ఒకసారి ఆత్మవంచన చేసుకోండి. నేను చెప్పిన ఏ ప్రాజెక్టుకైనా మీరు కనీసం చేయాలన్న ఆలోచన మీకు ఏ రోజున కలిగిందా అని చెప్పి మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈరోజు మీరు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఎందుకు అవసరం అని చెప్పి. ఎందుకు అవసరం లేదండి, ఒక్కసారి మీరు మీకు అవగాహన ఉందో లేదో ఒక్కసారి మీరు ఆలోచన చేయమంటున్నా. ఈరోజు ఆయన చెప్పినటువంటిది ఆల్రెడీ మల్లెల నుంచి లిఫ్ట్ చేస్తున్నాం కదా, ముచ్చుమర్రి నుంచి చేస్తున్నాం కదా అని మాట్లాడాడు. ఏ లెవెల్ నుంచి చేస్తున్నామో పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. శ్రీశైలం ప్రాజెక్టు నేను ఇంతకుముందు చెప్పినట్టు 796 అడుగులకు వీళ్ళేమో ఎలక్ట్రిసిటీ కోసం చేస్తున్నారు. 777 అడుగుల నుంచి వాళ్ళ ప్రాజెక్టుకు లిఫ్ట్ చేస్తున్నారు. 825 చేరే లోపల 7 టీఎంసీలు రోజుకు చేస్తుంటే ఎలా శ్రీశైలం పైకి వస్తుంది? ఈరోజు 834 అడుగులకు మల్లెల శ్రీశైలం రిజర్వాయర్ చేరితే మల్లెల రిజర్వాయర్ ద్వారా కేవలం 0.3 టీఎంసీ మాత్రమే చేయొచ్చు. 0.3 టీఎంసీ
రమానాయుడు గారు గమనించండి. అలాగే దాదాపుగా మళ్ళా దాని తర్వాత 795 అడుగులకు వస్తే 795 అడుగులు ఉంటే ముచ్చుమరి ద్వారా 0.3 మాత్రమే తీసుకోవచ్చు, 0.31 మాత్రమే తీసుకోవచ్చు. మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వాళ్ళు చేస్తున్నటువంటిది కింది స్థాయిలో ఏదైతే చేస్తున్నారో అక్కడి నుంచి ఈ ప్రాంతాలు కూడా అన్నీ బాగుండాలని చెప్పి రోజుకు 3 టీఎంసీలు చేసేటువంటి ప్రాజెక్ట్ని డిజైన్ చేసి 3600 కోట్లకు పరిపాలన అనుమతులు ఇచ్చి దాదాపుగా 900 కోట్ల పైగా ఖర్చు పెట్టినటువంటి దాన్ని ఈరోజు నువ్వు వేస్తూ అని మాట్లాడుతున్నావు. దానిపైన రూపాయి పెట్టడం ప్రజాధనం వృధా కావడం. ప్రజాధనం వృధా చేయడానికి ఎవ్వరూ సంకల్పం మీలాగా ఆలోచన చేయరు. ఆ యొక్క ప్రాంతాల యొక్క కరువును పారదోలడానికి, ఆ ప్రాంత యొక్క ప్రయోజనాలు కాపాడడం కోసం చేసుకునేది. మరి ఈరోజు నీకు ఇవన్నీ అవగాహన లేకుండానే మీరు ఈరోజు మాట్లాడే అర్థం చేసుకోండి. ఏ లెవెల్లో పాలమూరు రంగారెడ్డి దిండిని ప్లాన్ చేశారు, ఏ లెవెల్లో కల్వకుర్తి ప్రాజెక్టును లిఫ్ట్ చేస్తున్నారు, ఏ లెవెల్లో వాళ్ళు పవర్ జనరేషన్ కోసం నీరు వృధా చేస్తున్నారనేటువంటిది కనుక్కోకుండా మీరు మాట్లాడడం శ్రేయస్కరమా? ఆ ప్రాంతము బాగుండాలి, రాయలసీమ ప్రాంతము బాగుండాలి, అట్లా ఆలోచన చేయాలి. వాళ్ళకు నష్టం చేయమని చెప్పటం లేదు. ఎప్పుడు కూడా దిగువ రాష్ట్రాలకు రైట్స్ ఎక్కువగా ఉంటాయి, రైపీరియన్ స్టేట్స్ అంటారు. ఎగువ రాష్ట్రాల వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకునేటప్పుడు దాన్ని కొంచెం మనకున్నటువంటి న్యాయస్థానాల్లో ఏర్పడిన బోర్డుల గురించో మాట్లాడుతూ వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ ద్వారా దాన్ని అడ్డుకోవాలి, కానీ ఆ ప్రయత్నం చేయటం లేదు. అది చేయకుండా ఏదైతే దిగువ ప్రాంతంలో కరువుతో కూడుకున్నటువంటి ప్రాంతాన్ని, చుక్క నీటి కోసం అలమటించేటువంటి ప్రాంతాన్ని, చుక్క నీరు కోసం ఎదురు చూసేటువంటి ప్రాంతాన్ని నువ్వు ఈరోజు పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నావు అని అంటే ఇది సమంజసమా? గౌరవ శైలజానాథ్ గారు మననే చెప్పారు, ఈ రాయలసీమ ప్రాంతంలో ఇరిగేషన్ వ్యవసాయంలో కొంచెము ముందుకొచ్చి హార్టికల్చర్ ముందుకు వచ్చింది కారణం అంటే ఆ రోజు ఈ పోతిరెడ్డిపాడు చేయడం వలన, ఈ హంద్రినీవా చేయడం వలన, గాలేనగిరి చేయడం వలన, ఉచిత విద్యుత్ ఇవ్వడం వలన వ్యవసాయం కొంచెం ముందడుగు వేయడం స్టార్ట్ అయ్యింది. కానీ నువ్వు నిర్దాక్షిణంగా ఆ రోజు పోతిరెడ్డిపాడును అడ్డుకోవడానికి ప్రయత్నం చేశావు. మళ్ళీ స్వయంగా మీకు సంబంధించిన ఎమ్మెల్యేలతోనే రాయలసీమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా లేఖ రాయించావు. ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి డ్రామా ఆడావు. నువ్వే దాన్ని ఆపించావన్నటువంటిది స్వయాన తెలంగాణ ముఖ్యమంత్రి తెలియజేసినా కూడా నువ్వు ఆ రోజు దానికి వేరే రకంగా చెప్పావు. ఈరోజు అవును ఆ ప్రాజెక్ట్ ఎందుకు ఏం అవసరము అని చెప్పి మీ ఇరిగేషన్ మంత్రితో మాట్లాడించావు అని అంటే ఎవరికి చెప్పుకోవాలి? రాయలసీమ వాళ్ళ బాధ, రాయలసీమ వాళ్ళ ఘోష ఎవరితో చెప్పుకోవాలి, ఎవరితో మాట్లాడుకోవాలి? ఇంత అన్యాయం చేస్తున్నందుకు ఎవరిని నిందించాలి? వీటిపైన పూర్తిగా మీరు ఒకసారి మీకేదన్నా మీ యొక్క ఆలోచనల పరంగా మా ద్వారా ఏదైనా సలహాలు తీసుకుంటారు అని అంటే మేము ఖచ్చితంగా 4 అడుగులు తగ్గిన నీ ఆఫీస్కైనా వస్తాం, నీ దగ్గరికైనా వచ్చి మాట్లాడతాం. మా వాదన కరెక్ట్గా వినండి. మీరు మీ వాదన తప్పు అనేది అనేక రంగాల్లో నిరూపించగలుగుతాం. ఒక ప్రాంతాన్ని పొట్టగొట్టడం అన్నటువంటిది సరైనటువంటిది కాదు. ఎన్జీటీ అనుమతులు ఇవ్వలేదు, పర్యావరణ అనుమతులు లేవని ఎందుకు మరి అబద్ధాలు చెప్తా వచ్చావు? ఎందుకు సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడే ఒక ముఖ్యమంత్రిగా ఉండి నీకు ఇంట్రెస్ట్ లేదు, నీ ప్రోద్బలంతో ఆగింది అన్నటువంటి తెలిసిన తర్వాత ఈరోజు మీ ఇరిగేషన్ మంత్రి స్వయంగా చెప్పిన తర్వాత ఇంతకన్నా ఏముంటుంది? అవగాహన లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా బాధాకరంతో కూడుకున్నది. ఈ ప్రాంత ప్రజలు యొక్క ప్రయోజనాలు, అన్ని ప్రాంతాల యొక్క ప్రయోజనాలు బాగుండాలని చెప్పి ఆలోచన చేసే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు పాలమూరు కరువు గురించి, రాయలసీమ నీటి ఎద్దడి గురించి, ఉత్తరాంధ్ర కిడ్నీ వ్యాధిగ్రస్తుల నుంచి మాట్లాడే వాళ్ళు. అటువంటి ఆలోచనతోనే పాలమూరులో కరువు లేకుండా రాయలసీమలో కరువు దాదాపుగా జయించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన ఉత్తరాంధ్రలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కానీ, సోర్స్ వాటర్, సర్ఫేస్ వాటర్ కూడా ఆ గ్రామాలకు ఇచ్చి పర్మనెంట్గా కిడ్నీ వ్యాధిగ్రస్తులు లేకుండా చేసేటువంటి బాధ్యత వాళ్ళది. నువ్వేం చేస్తున్నావు? ఒక పక్కన ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడే ఎన్ఆర్ఈజీఎస్ను దాదాపుగా లేకుండా చేస్తున్నావు. మరొక పక్కన ఈ వచ్చేటువంటి నీటిని అడ్డుకుంటూ ఈ ప్రాంత ప్రయోజనాలకు శాశ్వతంగా వీళ్ళని అన్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో ముందు కదులుతున్నాం. ఇది ఎప్పుడు శ్రేయస్కరం కాదు, మంచిది కాదు. మరొకసారి మా ఆవేదన వినిపిస్తున్నాం. స్వయాన ఇరిగేషన్ మంత్రి గారే ఈరోజు ప్రెస్ మీట్లో ఈ ప్రాజెక్టు పైన రాయలసీమ ప్రాజెక్టుని పేరు పెట్టారు, రాయలసీమ పేరు పెట్టడం వల్ల ఏమొస్తుందని అవహేళనగా మాట్లాడుతూ ఆ ప్రాజెక్టు అవసరం లేదు అని చెప్పి మాట్లాడడం సమంజసమా?
నువ్వు కేవలం శంకుస్థాపనకే పరిమితం అవుతావు అని చెప్పి అనేక రంగాల్లో మేము ప్రూవ్ కూడా చేశాం. ఆ రోజున వెలుగొండకు రాయి వేసావు, వదిలేసావు. ఆ రోజు వెలుగొండ ప్రాజెక్టు ఏ రకంగా రాజశేఖర్ గారు ఖర్చు పెట్టి చేశారో, తర్వాత జగన్మోహన్ గారు ఏ రకంగా దాన్ని ముందుకు తీసుకెళ్లారో ఒకసారి చూడండి. తర్వాత అనేక ప్రాజెక్టులు ఏ రకంగా రాజశేఖర్ గారు స్టార్ట్ చేసి ఏ రకంగా పూర్తి చేయాలని సంకల్పించారో, ఏ రకంగా కంప్లీట్ అనే ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు మొదటి నుంచి ఒక ప్రాంత ద్వేషి. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఒక ప్రాంత వాసిగా నిజంగా ఎటువంటి పర్సనల్ ఇది కాకుండా నీకు ఒకటి చెప్తున్నాను. 95 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నావు. ట్రిబ్యునల్ ఏర్పడింది 2004 బ్రిజెస్ ట్రిబ్యునల్. ఆ రోజున ఏదైతే అష్యూర్ వాటర్ ఇవ్వాలనో ఆ రోజు ఆ కమిటీ ఆ బోర్డు నిర్ణయించింది. ఆ రోజున తెలుగంగ ప్రాజెక్టు కొద్దో గూపో పని జరిగింది కాబట్టి అది కొంచెం యూజ్లో ఉంది కాబట్టి దానికి నికర జలాలు కేటాయించారు. అదే నువ్వు హంద్రినీవా గాలేరు నగిరి నీ స్వార్థం కోసం ఆ రోజు రద్దు చేయకుండా నువ్వు ఖర్చు పెట్టకపోయినా పర్వాలేదు, కనీసం 10% వర్క్ చేసింటే కూడా ఆ రోజు దానికి నికర జలాలు అలాట్ అయ్యేటువంటి. అది లేకుండా ఆ రోజు నువ్వు మరణశాసనం రాసావు. దాన్ని ఏదో రకంగా రాజశేఖర్ గారు అధిగమించి ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి ఒక స్టేజ్కి తీసుకొచ్చి ఈరోజు కరువుగా మారబోతు దాదాపుగా ఎడారిగా మారుతున్నటువంటి రాయలసీమ ప్రాంతాన్ని ఊపిరి పోసాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు అదే ఊపిరి పోయటానికి ఎగో రాష్ట్రాలు వాళ్ళు చేస్తున్నటువంటి నీటి దోపిడీని అడ్డుకోవడానికి ఈ ప్రాంతం కూడా వాళ్ళకు సమానంగా ఉండడం కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అటువంటిది చేస్తుంటే ఈరోజు మీరు దాన్ని హేళనగా మాట్లాడుతూ ప్రాంతం యొక్క పేరుని ఇంకొక రకంగా మాట్లాడుతూ మీరు చేసిన ఆలోచన ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మేము అడుగుతాం, మీకు ఎక్కడో లోపల ఉంది ద్వేషం అన్నటువంటిది. ఎందుకోనంటే ఆ రోజు అన్ని ప్రాంతాలు బాగుండాలని చెప్పి హైకోర్టు పెడితే దాన్ని తీసేస్తుంది. అదే రకంగా ఆ ప్రాంతంలో లా యూనివర్సిటీని తీసేస్తుంది, ఎయిమ్స్ని తరలిస్తుంది. ఆ ప్రాంతానికి రావాల్సినటువంటి మంచిని ఏ రోజు కూడా మీరు ఆలోచన చేయలేదు. ఆ రోజు శ్రీ సిటీ చేసినా, ఆ రోజు హంద్రినీవా చేసినా, గాలేరు నగిరి చేసినా, గెండికోట చేసినా, ఏ ప్రాజెక్టులు చేసినా రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కానీ మీరు ఏది కూడా చేయాల్సినటువంటి చేయకుండా ఆ ప్రాంత ద్రోహులుగా మిగిలిపోతున్నారు. ఇది చాలా చాలా అన్యాయం. మరొకసారి రామారెడ్డి గారు ఏ లెవెల్లో ముందే నీళ్లు తీసుకుంటున్నారు, ఏ లెవెల్కు చేరితే ఈ ప్రాంతం కూడా బాగుపడుతుంది అన్న వాటిల్లో మీ వాదన గట్టిగా వినిపించుకోలేక మీకు మా ప్రాంతమైన ద్వేషమో లేకపోతే సబ్జెక్ట్ పైన అవగాహన లేకో మీరు వాదించకుండా చేతులు ఎత్తేస్తున్నారు. నీటి వాటాలపైన అనేక రంగాలలో జరుగుతున్న వాదనలపైన గట్టిగా మీ వాదన వినిపించట్లేదు. చాలా అన్యాయం. మీరు ఒక మాట మాట్లాడుతూ దీనికి బోర్డులు ఉంటాయి, ఇంకొకటి ఉంటాయి అని చెప్పి ఆ వాటాల ప్రకారం అని. ఈరోజు నీటిని వాటాల ప్రకారమే తీసుకుంటున్నారండి ఎగువ ప్రాంతాల వాళ్ళు. ఒకసారి ఆలోచన చేయండి. వాటాల ప్రకారమే తీసుకునే వాళ్ళైతే విద్యుత్ ఉత్పత్తి కోసం 796 లెవెల్లో కూడా నీళ్ళను తోడేస్తూ రోజుకు 4 టీఎంసీ చేసి శ్రీశైలం ప్రాజెక్ట్ని 20, 30 రోజులు, 40 రోజుల లోపల ఖాళీ చేస్తున్నారే. ఇది బాధ అనిపించదా అండి మీకు? మరి ఆ రోజు దీనిపైన ఎందుకు బోర్డు ప్రశ్నించలేకపోతున్నాయి? ఆ బోర్డు పేరు చెప్పి నువ్వు మాపై నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావే. నీటి దోపిడీ చేయమని, అగేన్స్ట్ ద రూల్స్ పొమ్మని ఎవరు చెప్పడం లేదు. ఎవరు వాటా ప్రకారం కింది స్థాయిలో నీళ్లు తోడుకుంటున్నారో అదే లెవెల్లో మేము తీసుకుంటామని చెప్తున్నామే కానీ ఇంకొక రకంగా మేము మాట్లాడలేదు. మరొకసారి మీ వాదనలు వెనక్కి తీసుకొని ఒక ప్రాంతం పైన అవగాహన లేకుండా మాట్లాడకుండా, గతంలో ఇదే మీ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా గారు కూడా ఇలాగే హేళన చేసేటువంటి వాడు. ఇదే దేవినేని ఉమా ఇరిగేషన్ మంత్రి కాక మునుపు పోతిరెడ్డిపాడును వ్యతిరేకిస్తూ ధర్నా చేసినటువంటి మనిషి. అటువంటి వ్యక్తికే ఇరిగేషన్ శాఖ కేటాయించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు రామానాయుడు గారు సేమ్ అదే రిపీట్ చేస్తున్నారు. సో ఎలాగా మనం కింది లెవెల్లో నీళ్లు తీసుకోవాలంటే దానిపైన ఈ 3 టీఎంసీలు ఏ రకంగా కంపెన్సేట్ చేస్తారో మీరు చెప్పండి. లేదా మీకు చిత్తశుద్ధి ఏమాత్రం ఉన్నా, మీకు నిజంగా మీ యొక్క ప్రాంతం పైన లేదు, మాకు అన్ని ప్రాంతాలు ఒకటే అని ఆలోచన చేస్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి, కేంద్రంలో కూడా మీ ప్రభుత్వమే కొనసాగుతుంది కాబట్టి 1 సంవత్సరంలో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకపోతే చరిత్ర ఎప్పుడు మిమ్మల్ని క్షమించదు. కాబట్టి మీ ఆలోచన తప్పు అని చెప్పి ఒకసారి వెనక్కి తీసుకొని చేసినటువంటి తప్పును పదే పదే చేసుకోకుండా, ఇగోలకు పోకుండా మా ప్రాంత యొక్క పరిరక్షణ కోసం పనిచేయాలని చెప్పి గట్టిగా తెలియజేస్తున్నాను. పోలవరానికి స్టార్ట్ చేసేటప్పుడు అన్ని అనుమతులు వస్తాయండి. ఆన్గోయింగ్ ప్రాసెస్ అండి. ఎప్పుడు కూడా ప్రాజెక్టులు, నీటిపారుదల ప్రాజెక్టులు అన్నీ కూడా ఆన్గోయింగ్ ప్రాసెస్. స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతుంటేనే అన్ని అనుమతులు వస్తూ ఉంటాయి. మరి ఎన్జిటి పర్మిషన్స్ అన్నీ ఉండే ఈరోజు వాళ్ళ ప్రాజెక్టు, కల్వకుర్తి ప్రాజెక్టు కానీ ఎన్ని చేపట్టారండి ముందు? ఆ రోజు ఎందుకు వాదన గట్టి గెలిపించుకోలేకపోతున్నారు? ఈరోజు ఆల్మట్టి డబల్ చేస్తున్నారే.
అందరూ పోయి ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి పోయి గట్టిగా కర్ణాటక ప్రభుత్వాన్ని అడ్డుకోవాల్సింది పోనిచ్చి ఇక్కడిక్కడ గురు శిష్యులు ఏం చేసుకుంటారో తెలియటం లేదు. కానీ ఆయన వల్లే నేను ఆపగలిగిన ఆయన అవును ఆ ప్రాజెక్ట్ అవసరం ఏముందని ఈయన మాట్లాడుతున్నారే. ఈ ప్రాంతాన్ని దెబ్బతీసే బదులు ఎగవన జరుగుతున్నటువంటి నష్టానిపైన కలిసికట్టుగా పోరాటాలు చేద్దాం రండి అనేటువంటి పిలుపు కూడా ఆలోచన లేదు అన్నటువంటి ఏమైనా ఆలోచన చేయాలి. ఈరోజు కార్యాచరణ కంటే కూడా ప్రతి ఒక్క మనిషి కడుపులో రగిలిపోతుందండి బాధ కోపం. ఇది ఏ రకంగా వీళ్ళకు చూపిస్తారు అన్నటువంటి ధైర్యంలో చూస్తారు వీళ్ళు.